పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. క్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యుడైనటువంటి పేతురు రాసినటువంటి ఈ యొక్క పత్రికను మనం చదువుతా ఉన్నాం. ఈ పత్రికలో కూడా 5వ అధ్యాయాన్ని మనము చదువుతా ఉన్నాం. సాధారణంగా ప్రతి పత్రిక చివరి అధ్యాయంలో ఏముంటుందంటే, ఎవరికి అయితే ఈ పత్రిక రాస్తూ ఉన్నాడో ఆ పత్రిక ఏ సంఘానికి ఎవరికి రాస్తున్నాడో వాళ్ళకు వందనాలు చెప్పేటువంటి, థ్యాంక్స్ చెప్పేటువంటి అధ్యాయంగా ఉంటుంది. ఈ యొక్క చివరి ఎవరైనా కానీ చివరి అధ్యాయంలో వందనాలు తెలియజేసేటువంటి విషయాలు ఉంటాయి. అయితే ఈ అధ్యాయంలో మాత్రం మరి పేర్లన్నిటినీ చెప్పకుండా సింపుల్గా ఒక విషయాన్ని చెప్పాడనమాట. ఆ విషయాన్ని మనం కూడా ధ్యానం చేయబోతా ఉన్నాం. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చి సాక్షిని, తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చి సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. సంఘమును కాసేటువంటి విషయంలో ఇక్కడ మందను కాసేటువంటి విషయము అని చెప్తూ, మందకు పై విచారణకర్తగా ఉండేటువంటి మీరు ఎలా మందను కాయాల్సినటువంటి వారిగా ఉన్నారంటే 3 విషయాలను ఇక్కడ చెప్పాడు. మొదటిది ఏంటంటే దేవుని చిత్త ప్రకారము, రెండవది ఇష్టపూర్వకముగాను, మూడవది సిద్ధ మనస్సుతోను. ఈ 3 విషయాలతో దేవుని యొక్క మందను, ఏర్పరిచినటువంటి మందను. ఇంకా ఏమన్నాడంటే మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయించు దానిని కాయుడి. పై విచారణ చేసేటువంటి పని కలిగినటువంటి వారమైనటువంటి మనము ఆయా విషయాలు, అది సండే స్కూల్ విషయమా, యూత్ విషయమా, లేకపోతే ప్రార్థించేటువంటి విషయమా, గృహ దర్శనాలు చేసేటువంటి విషయమా, ఇంకా సంఘములో ఉండేటువంటి విషయాలు, వివిధ పనులకు విభాగింపబడినటువంటి విషయాలను గురించి మనం చేసేటప్పుడు 3 విషయాలు మనం గమనించాలి. ఒకటి దేవుని చిత్త ప్రకారం, ఇష్టపూర్వకంగా, 3 సిద్ధ మనస్సుతో. ఈ 3 విషయాలతోటి మందకు కాపరులై ఉండాలి, మందను కాయాలి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటా ఉన్నాం. ప్రియులరా, మనం చేసేటువంటి పని మొదటిది ఏమై ఉండాలంటే అది దేవుని చిత్తమై ఉండాలి. దేవుని చిత్తం కాకుండా మనం పని చేయలేము. నేను దేవుని చిత్తంలో లేకుండా దేవుని పని చేస్తాను అంటే చేయొచ్చు, కానీ దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. ఎందుకంటే ఆ పని నువ్వు చేయటానికి అసలు దేవుడే నీకు తన యొక్క చిత్తాన్నే బయలుపరచలా. కాబట్టి దేవుని యొక్క చిత్తమే లేకుండా ఆయన పనిని మనం ఎలా చేస్తాం? కాబట్టి ఆయన యొక్క చిత్తం ఉండాలి. ఆ దేవుని యొక్క చిత్తాన్ని మనం పనిచేసేటప్పుడు ఎలా చేయాలండి? ఇష్టపూర్వకంగా చేయాలి. అది ఏ పైనైనా కానీ దేవుడు నీకు ఇది దేవుని చిత్తం, నీ జీవితంలో ఇది దేవుని చిత్తం, ఈ పని నువ్వు చేయడం దేవుని చిత్తం అని తెలుసుకున్నప్పుడు ఆ దేవుని చిత్తాన్ని ఎలా చేయాలంటే ఇష్టపూర్వకంగా చేయాలి. దేవుని చిత్తం అనగానే ఫస్ట్ నీ మనసులో ఏం ప్రేరేపించుకోవాలి? ఆ పనిని గురించి ఏం ప్రేరేపించుకోవాలి? ఇష్ట మనసు. ఓకే, ఇష్టపూర్వకమైనటువంటి మనసును నువ్వు తెచ్చేసుకోవాలి. అరే ఇది దేవుని చిత్తం అంట నా గురించి అంటే దాన్ని నువ్వు ఇష్టపడాలంతే. ఇష్టపడిన తర్వాత దాన్ని దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతో చేయాలి. ఓకే, దుర్లాభాపేక్ష అంటే, దుర్లాభం అంటే ఏంటి? నా సొంతగా నాకేం వస్తుంది దీనివల్ల, దీన్ని చేయటం వల్ల నాకు ఏం వస్తుంది అనే ఆలోచన లేకుండా సిద్ధ మనస్సుతోటి మనం చేయాలి. సిద్ధ మనస్సు అంటే ఏంటి?
క్రీస్తు సర్వాంగ కవచం అనేటువంటిది, సర్వాంగ కవచాన్ని దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోండి అని చెప్పిన దాంట్లో సిద్ధ మనసును జోడి అన్నాడు కదా. ఏమన్నాడు? సిద్ధ మనసును జోడి. కాబట్టి సిద్ధ మనసుతో అన్నప్పుడు ఏం ఆలోచించాలి అంటే, మనం ఆ పని చేయడానికి సిద్ధపడ్డామా లేదా సిద్ధపరచుకోవాలి. సిద్ధపరచుకోవటం అంటే ఏంటి? సిద్ధపరచుకోవటం అంటే ఏంటి? నేను ఈ వారం వాక్యం చెప్పాలి అనుకోండి, అప్పుడప్పుడు గబుక్కన ఇది చెప్పేస్తాను అని అనుకోకూడదు. దాని గురించి ఏం చేయాలి? ముందు బాగా సిద్ధపడాలి. మనం ముందు నుంచి సిద్ధపడటం వల్ల ఉపయోగం ఏంటంటే, ఆ వచనాల గురించి, ఆ అంశం గురించి మనం సిద్ధపడుతున్నప్పుడు దేవుడు కొన్ని ఆలోచనలు మన మనసులో పుట్టిస్తాడు. దేవుడు ఆలోచనలు పుట్టించినప్పుడు ఆలోచనలను బట్టి మనం సిద్ధపడుతూ ఉంటే దేవుని యొక్క చిత్తం అనేటువంటిది బయలుపడుతుంది. నువ్వు బోధించబోయే అంశాన్ని గురించినటువంటి దేవుని యొక్క చిత్తం అనేది బయటపడుతుంది అన్నమాట. అలా కాకుండా నేను వాక్యం చెప్పేస్తానని నువ్వు ఏమాత్రం సిద్ధపడకుండా వాక్యం బోధిస్తే కొన్ని వచనాలు అయితే నువ్వు ఇక్కడ చదవగలవేమో కానీ దేవుడు ఏమనుకున్నాడో, నువ్వు ఏం మాటలు మాట్లాడాలని దేవుడు అనుకున్నాడో దాన్ని మనం బయటికి చెప్పలేము. కాబట్టి మందకు పై విచారణ చేసేటువంటి వారు 3 విషయాలు కలిగి ఉండాలని వాక్యం మనకు బోధిస్తుంది. ఏంటో 3 విషయాలు? మొదటిదేంటి? దేవుని చిత్తం. రెండోదేంటి? ఇష్టపూర్వకంగా. మూడోదేంటి? సిద్ధ మనస్సు. ఈ 3 ఉండాలని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. తర్వాత 3వ వచనం దగ్గరికి వస్తా ఉన్నాం. మనం 1 పేతురు పత్రిక 5వ అధ్యాయంలో ఉన్నాం. 3వ వచనం దగ్గరికి వచ్చాం. మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండండి. మందకు ఎలా ఉండాలా? మాదిరిగా ఉండాలి. ఈ అధ్యాయంలో మార్కు గురించి చెప్పాడు. మార్కు గురించి చెప్పి తర్వాత మార్కు, పేతురు, యేసు ప్రభు వారు, ఈ 3 అన్నమాట మనం అర్థం చేసుకోవాల్సినటువంటి మాదిరి క్రమం. ఇక్కడ మార్కును, నా కుమారుడైన మార్కు 4వ వచనం చూడండి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మందకు కాపరులుగా ఉండేటువంటి వారిలో దేవుని చిత్త ప్రకారం, తర్వాత ఇష్టపూర్వకంగా పని జరిగిస్తూ సిద్ధ మనసుతోటి ఉండేటువంటి వారిని, అది కూడా ప్రభువులుగా కాకుండా మందకు మాదిరిలుగా ఉండేటువంటి వారికి ఆయన ఏం చేస్తాడు అంటే వాడబారని మహిమా కిరీటాన్ని ఇస్తాడు. చిన్నలారా మీ పెద్దలకు లోబడి ఉండుడి. ఇక్కడ చిన్న ఎవరంటే మార్కు, పెద్ద ఎవరు? పేతురు. కాబట్టి ఈ పేతురుకి ఆ మార్కు ఏమై ఉండాలా? లోబడి ఉండాలి. చిన్నలారా మీ పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. చిన్నలు పెద్దల దగ్గర ఎలా ఉండాలంట? దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని ధరించుకొని ఉండాలి. దీన మనస్సు అను వస్త్రము అనే దాంతో ఎందుకు పోల్చాడు అంటే, ఇక్కడ వస్త్రాలకి మీనింగ్స్ ఉంటాయి కదా. వస్త్రానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. ఒక్కొక్క వస్త్రానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. పెళ్లికి వెళ్ళేటప్పుడు ఎలాంటి వస్త్రాలు వేసుకుంటారు? ఎవరన్నా మరణించినప్పుడు ఎలాంటి వస్త్రాలు వేసుకుంటారు? ఎండాకాలంలో ఎలాంటి వస్త్రాలు వేసుకుంటారు? చలికాలంలో ఎలాంటి వస్త్రాలు వేసుకుంటారు? ఈ విధంగా వస్త్రాలన్నిటికీ రకరకాలైనటువంటి పేర్లు ఉన్నాయి అన్నమాట. రకరకాల వస్త్రాలు ఉన్నాయి. అయితే మన భారతదేశంలో, మన ట్రెడిషన్లో మనకి అన్ని డిఫరెన్సెస్ అనేవి లేవు కదా. ఇప్పుడు మనం ఎవరైనా మరణించారనుకోండి, మరణిస్తే మనం ఎలా వెళ్తామంటే ఉండట్టు నువ్వు ఎట్టబడితే వెళ్ళిపోతాం. కానీ రోమా సామ్రాజ్యంలో యూదులు, తర్వాత అక్కడ ఉండేటువంటి మత ప్రావిష్టులు, వీళ్ళందరూ కూడా ఎవరైనా మరణిస్తే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఉన్నటువంటి వస్త్రాలు తీసేసి దుఃఖాన్ని వాళ్ళు చూపించేటువంటి ఒక వస్త్రాన్ని వాళ్ళు ధరించుకొని వెళ్తారన్నమాట. వాళ్ళు బాధలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మీద
బూడిద చల్లుకుంటారు. తెలుసు కదా, మనం వచనాలు చదువుతా ఉన్నాం కదా. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, ఒక గోనె పట్ట లాంటి సంచి లాంటి బట్టలు వాళ్ళు ధరించుకుంటారు, గోనె ధరించుకుంటారు. ఇలాగా వాళ్ళు వస్త్రాల్లో రకరకాలైనటువంటి వస్త్రాలు ఉన్నట్టుగా ఇక్కడ సంఘంలో మరి కాపరులుగా ఉన్నటువంటి వారు, పై విచారణ చేసేటువంటి వారు, వాళ్ళు ఏం చేయాలంటే పెద్దలకు ఏం చేయాలా, లోబడి ఉండాలి. చిన్నలారా మీ పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అని వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దీన మనస్సు అలంకరణ. దీన మనస్సు అనేటువంటిది ఏం చెప్పండి, అలంకరణకు వాడే ఒక వస్త్రం అన్నమాట. మరి దీన మనస్సు అనేటువంటిది మనం ధరించుకోవాలి. దీన మనస్సు అనేది మనం ధరించుకోవాలి. సాధారణంగా మనందరం దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకున్నామని అనుకుంటున్నాం. కానీ ఆ దీన మనస్సు అనేటువంటి విషయాన్ని మన యొక్క వ్యక్తిగతంగా మనల్ని మనం ఆలోచించుకున్నప్పుడు మనం నిజంగా దీన మనస్సు ధరించుకున్నామా లేదా అనే ఆలోచన తప్పకుండా మనకి ఎదురవుతుంది. అయితే తర్వాత ఏమంటున్నాడంటే, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. పైన ఉన్నటువంటి వచనానికి కింద ఉన్నటువంటి వచనానికి ఒక పెద్ద సంబంధం అయితే ఉంది. ఇక్కడ ఏంటంటే, మీరు దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. సంఘంలో ఉండేటువంటి పెద్దలైనా విశ్వాసులైనా ఎవరైనా కానీ దీన మనస్సు, ప్రాముఖ్యంగా వాక్యంలో చెప్పినటువంటి చిన్నలారా అన్నాడు, చిన్నలారా అన్నాడు. కాబట్టి చిన్నలారా అనేటువంటి వారు ఎదుగుతూ ఉన్నటువంటి వారు, సంపూర్ణంగా ఎదిగిన వారు కాదు, వాక్యంలో ఎదుగుతూ ఉండేటువంటి వారు, వాళ్ళని చిన్నలారా అని వాళ్ళని ఏమన్నాడంటే, మీరు దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని ధరించుకోండి. ఎందుకని అది ధరించుకోమంటున్నాడు? ఎందుకంటే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు ఏం చేస్తాడు? ఎప్పుడు అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు కృపనిస్తాడనమాట. దీనులంటే ఎవరు? దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని ధరించుకునేటువంటి వారు, దీన మనస్సు అనేటువంటి విషయాన్ని ధరించుకునేటువంటి వారు, దీన మనస్సు కలిగినటువంటి వారు. నాకు దీన మనస్సు ఉంటే అప్పటి నుంచి దేవుడు ఏం చేస్తుంటాడంటే, ఈ దీన మనస్సు కలిగినటువంటి వ్యక్తిని నేను ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? దీనులకు కృప అనుగ్రహించాలి కదా. దేవుడు దీనులకు కృప అనుగ్రహిస్తాడు కదా. కాబట్టి దేవుడు ఏం చేస్తుంటాడంటే, నీ యొక్క దీనత్వాన్ని చూసి నిన్ను దీవించటానికి, నిన్ను హెచ్చించటానికి, నీ మీద కృప చూపటానికి ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని ఎదుట, పెద్దల ఎదుట మనం ఏమై ఉండాలంట? దీనత్వం కలిగి ఉండాలి. దీనత్వం కలిగి ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మన దీనత్వం అనేదే మన యొక్క స్థితిని తెలియజేస్తుంది. దేవుని ఎదుట, నేను దేవుని ఎదుట దీనుడిగా ఉన్నాను అని చెప్పి సంఘంలో ఉండేటువంటి పెద్దల ఎదుట దీనత్వం లేదనుకోండి, అప్పుడు అదేమవుతుందంటే వేషధారణ అవుతుంది. ఏమవుతుంది? వేషధారణ. నువ్వు దేవుని ఎదుట దీనుడవు, దీనత్వం కలిగినటువంటి వాడవు అని నువ్వు చెప్పాలి అంటే మొదట, అందుకని సంఘము ఎదుట మంచి సాక్ష్యం పొందినటువంటి వారిని పెద్దలుగా మీరు గుర్తించవచ్చని తిమోతి పత్రికలో మనం చదువుతాం కదా. అలాగే దీనత్వం అనేటువంటి విషయాన్ని బట్టి సంఘంలో ఉండేటువంటి విశ్వాసులు అందరూ ఏం చెప్పాలి? ఈ సహోదరుడు, ఈ సహోదరి ఎలాంటి వాళ్ళు అంటే ఏం చెప్పాలి చెప్పండి? వాళ్ళు దీనత్వం కలిగిన వారండి అని చెప్పాలి. నువ్వు నీ ఎదుట ఉన్నటువంటి పెద్దలనే రెస్పెక్ట్ చేయనప్పుడు దేవుణ్ణి నువ్వు రెస్పెక్ట్ చేస్తున్నావు అని ఎలా అర్థం అవుతుంది? నువ్వు నీ ఎదుటిన్నటువంటి పెద్దలనే నువ్వు గౌరవించేటువంటి స్థితి, తర్వాత దీనత్వాన్ని ధరించుకున్నటువంటి స్థితి నీలో కనిపించినప్పుడు దేవుని ఎదుట మాత్రం నువ్వు దీనుడిగా ఉన్నావు, దీనురాలిగా ఉన్నావు అని ఎలా తెలుస్తుంది? కాబట్టి మొదట నేను దీనత్వం కలిగి ఉన్నాను అనేటువంటిది ఫస్ట్ ఎక్కడ ప్రూవ్ చేసుకోవాలి? సంఘంలోనే, మందలోనే అది ప్రూవ్ చేసుకోవాలి అని ఇక్కడ వాక్యంలో చెప్తా ఉన్నాడు అనమాట. అప్పుడు ఏం చేస్తాడంటే, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. నేను ఒక ఉదాహరణ చెప్తా చూడండి. ఈ వచనానికి అనుగుణంగా ఒక ఉదాహరణ చెప్తాను. రైల్వే డ్రైవర్ ఉన్నారు అనుకుందాం, బస్సు డ్రైవరు, రైల్వే డ్రైవరు, లేకపోతే పైలట్, ఫ్లైట్కి సంబంధించిన పైలట్ ఉన్నారు అనుకుందాం. ఎందుకని రైల్వే డ్రైవరు, పైలట్ ఉదాహరణ తీసుకుంటున్నామంటే అక్కడ ఇద్దరు ఉండాలి, సీనియర్ జూనియర్ అని ఇద్దరు ఉండాలన్నమాట. అందుకోసమే అది తీసుకుంటున్నారు.
అక్కడ ట్రైన్లో అయితే సీనియర్ డ్రైవర్ ఉంటాడు, తర్వాత పక్కనే జూనియర్ డ్రైవర్ కూడా ఉంటారు. పైలట్లో కూడా సీనియర్ పైలట్, జూనియర్ పైలట్ అలా ఉంటారనమాట. బస్సులో ఇద్దరు డ్రైవర్లు ఉండరుగా, సీనియర్ జూనియర్ ఉండరు కాబట్టి బస్సులు నేను తీసుకోలేదు. సరే, ఇప్పుడు పెద్ద పైలట్, చిన్న పైలట్, సీనియర్ పైలట్, జూనియర్ పైలట్, సీనియర్ డ్రైవరు, జూనియర్ డ్రైవరు ఇలా తీసుకున్నాం అనుకోండి. ఇంకొకటి కూడా ఉదాహరణ కూడా తీసుకోవచ్చు, లారీకి కూడా తీసుకోవచ్చు. లారీలో డ్రైవర్ ఉంటారు, డ్రైవర్తో పాటు క్లీనర్ కూడా ఉంటారు, డ్రైవర్తో పాటు క్లీనర్ కూడా ఉంటారు. క్లీనర్ ఎప్పటికీ డ్రైవర్ అవ్వలేడు, క్లీనర్ ఎప్పటికీ డ్రైవర్ అవ్వలేదు. క్లీనర్ ఎప్పుడు ఏం చేస్తుంటాడు? క్లీన్ చేస్తూ ఉంటాడు. క్లీనర్ ఎప్పుడు ఏం చేస్తుంటారు? క్లీన్ చేస్తూ ఉంటాడు. కానీ డ్రైవర్కి క్లీనర్ మీద నమ్మకం కలిగినప్పుడు అప్పుడు డ్రైవర్ ఏం చేస్తాడు? క్లీనర్ని కూడా నువ్వు కూడా డ్రైవ్ చేయి అని చెప్పేసి అవకాశం ఇస్తాడనమాట. కాబట్టి ఇక్కడ క్లీనర్ అనేటువంటి వాడు డ్రైవర్ అనేటువంటి వాడు ఎప్పుడు అవుతాడు అంటే ఆ క్లీనర్ ఉంచినటువంటి నమ్మకాన్ని బట్టి, ఆ క్లీనర్ ఉంచినటువంటి దీనత్వాన్ని బట్టి. మీకు ఇప్పుడు ఈ విషయం అర్థమై ఉంటుంది. సరే, ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ సీనియర్ ఏం చేస్తున్నాడంటే ఊరకోరక తన యొక్క అహంకారాన్ని చూపుతున్నాడు. అర్థమవుతుందా? సీనియర్ ఏం చేస్తున్నాడు? ఊరకోరక అహంకారాన్ని చూపుతున్నారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే ఆ ఓనర్ అనుకోండి, దేవుడు అనేటువంటి విషయంలో ఓనర్ అనుకోండి, ఆ ఓనర్ ఏం చేస్తాడంటే ఇతను సీనియర్ అని చెప్పేసి ఒకటే అహంకారం చూపుతున్నాడని అప్పుడు అహంకారాన్ని ఏం చేస్తాడండి దేవుడు అహంకారులను ఏం చేస్తాడు? ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. అంటే అర్థం ఏంటి? అరే నువ్వు లారీ డ్రైవర్ అని నువ్వు ఫీల్ అవుతా ఈ క్లీనర్ని చిన్నగా నువ్వు డ్రైవర్ని చేయాల్సిన వాడివి ఆ క్లీనర్ని ఏం చేస్తున్నావు? రోజు రోజుకి హింసిస్తున్నావు, గాయపరుస్తున్నావు. వాడి పని వాడిని చేసుకొని ఇలా చేయటం వల్ల ఆ లారీ ఓనర్ ఏం చేస్తున్నాడండి? ఆ సీనియర్ డ్రైవర్గా ఉండేటువంటి వాడిని ఎందుకని ఆ డ్రైవర్ని ఏం చేస్తున్నాడు? సీనియర్ డ్రైవర్ యొక్క అహంకారాన్ని ఎదిరిస్తున్నాడు. డ్రైవర్ యొక్క అహంకారాన్ని ఏం చేస్తున్నాడు? ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తున్నాడు. మంచిది బాబు, నువ్వు డ్రైవర్ అయితే అయ్యావు, కానీ క్లీనర్ని నువ్వేం చేయాలా? క్లీనర్ని నరిష్ చేయాలి. నరిష్ చేయటం అంటే అరే ఇది స్టీరింగ్ రా, దీన్ని ఎట తిప్పాలి, అట తిప్పాలి, ఇది గేర్ రాడ్ రా, దీన్ని ఎట తిప్పాలి, ఎదురుగా వస్తే ఎట తిప్పాలి అని చిన్నగా అలా నేర్పించాల్సింది పోయి ఆ క్లీనర్ మీద అహంకారాన్ని మాత్రమే నువ్వు చూపిస్తున్నావు కదా అని ఓనర్ ఏం చేస్తాడంటే దాన్ని తప్పించేసి అప్పుడు ఏం చేస్తాడు? ఈ క్లీనర్ని అరే నువ్వు నిజాయితీగా నా ఎదుట ప్రూవ్ చేసుకున్నావు కాబట్టి ఇక నుంచి నువ్వు డ్రైవర్గా ఉండు, నీ కింద నేనేం చేస్తాను? ఒక క్లీనర్ని ఏర్పాటు చేస్తాను అని అంటాడు అనమాట. ఇప్పుడు మీకు ఈ ఉదాహరణ ద్వారా అర్థమై ఉంటుంది కదా. ఈ ఉదాహరణ ద్వారా మీరేం అర్థం చేసుకోవాలంటే మీరందరూ చిన్నలారా మీ పెద్దలకు లోబడి ఉండడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసును వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకుని దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. కాబట్టి అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించినట్లుగా ఆ కృపను పొందుకోవటానికి వీలైనటువంటి దీన మనస్సు అనేటువంటి దాన్ని మనం ఏం చేయాలా? మనం ధరించుకోవాలి అని చెప్తా ఉన్నాడు. తర్వాత మనం చూడండి 6వ వచనంలో, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. కాబట్టి దేవుడు మిమ్మల్ని హెచ్చించేటువంటి సమయం ఒకటి ఉంది. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించును. దేవుడు ఏం చేస్తాడు? మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఎప్పుడు హెచ్చిస్తాడు? ఒక సమయం అనేది ఉంది. ఎప్పుడు చెప్పండి? ఒక సమయం అనేది ప్రతి ఒక్కరికే ఉంది. ఆయన హెచ్చించే సమయం ఒక్కొక్కరికి మీ జీవితాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి హెచ్చింపు. అర్థమవుతుందా? ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి హెచ్చింపు. ఆ హెచ్చింపు అనేటువంటి దాన్ని మనం చూడకుండానే ఈ భూలోకం విడిచిపోం. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడు ఏంటబ్బా నా జీవితంలో అన్ని కష్టాలే ఉన్నాయి, ప్రారంభం నుంచి నేను కష్టాలే చూస్తూ వచ్చాను, ఇంక నా జీవితం అంతా కష్టాలే ఉంటాయేమో అనుకోవద్దు. జీవితం అంతా కష్టాలు ఎవరికి ఉంటాయంటే దీన మనస్సు నేను సంతరించుకోను, దీన మనస్సు నేను ధరించుకోను అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి జీవితాంతం అలానే ఉంటుంది. కానీ ఎవరైతే దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని ధరించుకుంటారో, ఎవరైతే దేవుని ఎదుట దీనులుగా ఉంటారో, దేవుడు
హెచ్చించడానికి వీలైనటువంటి ఆయన యొక్క బలిష్టమైనటువంటి చేతుల కింద దీన మనస్సు కలిగి ఉంటారో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? తగిన వేళ హెచ్చిస్తాడు. తప్పకుండా తగిన వేళ ఆయన హెచ్చిస్తాడు. ఆయన హెచ్చించేటువంటి సమయం వరకు మనం ఏం చేయాలి చెప్పండి? దీన మనసును ధరించుకోవాల్సిందే. ఏం చేయాలి చెప్పండి? దీన మనసుని ధరించుకోవాల్సిందే. సరే, ఇలా కూడా అనుకుందాం, నేను చాలా కాలం నుంచి సంఘంలో ఉన్నాను, సంఘ పెద్దగా ఉన్నాను, లేదా పలానా పనిలో నేను బాగా ఎక్స్పీరియన్స్గా ఉన్నాను, నేను చెప్పిందే వేదం అని చెప్పేసి అహంకారాన్ని చూపుతున్నారు అనుకోండి, అప్పుడు దేవుడు ఏం చేస్తారు? వాళ్ళని తొలగించి ఆ ప్లేస్లో ఇంకొకరిని నియమిస్తాడు కదండి. మనకు బైబిల్లో కూడా ఒక ఉదాహరణ ఉంది. ఏంటంటే ఒక ద్రాక్ష తోట నాటించి దాన్ని గుత్తకిచ్చిపోయినటువంటి ఒక యజమానుడు ఉన్నాడు. అయితే పండ్ల కాలం వచ్చినప్పుడు ఆ యజమానుడు తనకు రావాల్సినటువంటి భాగాన్ని తీసుకురమ్మని చెప్పేసి తన యొక్క పని వాళ్ళను పంపిస్తాడు. పంపించినప్పుడు ఆ పని వాళ్ళు ఏం చేస్తారంటే, పని వాళ్ళని చూసి, అరే ఈ నాయకుడు వీళ్ళని పంపించాడురా, వీళ్ళని కొట్టేస్తే ఆస్తి మందైపోద్ది అని అనుకున్నారు. ఇంకా ఆ విధంగా చిన్నగా ఆ తర్వాత తన సొంత కుమారుడినే పంపించారు. తన సొంత కుమారుడిని పంపించినా గానీ ఆ సొంత కుమారుడికి కూడా వాళ్ళు విలువ ఇవ్వకుండా, ఇతను వారసుడు, ఇతను చంపితే ఆస్తి మందైద్ది అని చెప్పేసి అనుకుని ఆ కుమారుడిని చంపుతారు. అప్పుడు ఆ నాయకుడు ఏం చేస్తాడు చెప్పండి? వచ్చి ఎవరెవరైతే ఇలా చేశారో వాళ్ళందరినీ సంహరించి ఆ తోటని నమ్మకస్తులైనటువంటి వాళ్ళకి మరలా పనికి ఇస్తాడు. కాబట్టి ఆ వచనాలను బట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? అహంకారులైనటువంటి వాళ్ళను ఆయన ఎదిరిస్తాడు. నాది అహంకారం అయినటువంటి పరిస్థితులు అంటే దాన్ని ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియులరా, ఇక్కడ దేవుడు తగినటువంటి సమయం అందు మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైనటువంటి చేతుల కింద దీన మనస్కులై ఉండండి. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చింతించుచున్నాడు అంటే ఫుట్ నోట్లో ఏం రాశాడు? లక్ష్యము చేయుచున్నాడు. కాబట్టి మిమ్ములను గురించి ఆయన లక్ష్యము చేయుచున్నాడు. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చింతించుచున్నాడు అనగానే ఫస్ట్ మన మైండ్లోకి వచ్చేది నెగిటివ్ షేడ్ అనమాట కదా. నన్ను బట్టి దేవుడు ఎందుకు చింతిస్తున్నాడు? నేను తప్పు చేశాను కావాలా, అందుకని చింతిస్తున్నాడేమో అని అనుకుంటాం. అందుకని ఫుట్ నోట్లో లక్ష్యము చేయుచున్నాడు అని రాస్తుంది. అంటే మనలను గురించి ఆయన లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. ఇది చేస్తున్నాడు, రక్షింపబడ్డాడు, ప్రభువు నమ్ముకున్నాడు, ఆ తర్వాత విశ్వాస క్రియలు ఏం చేస్తున్నాడు, సంఘానికి ఎలా వస్తున్నాడు, ప్రభుకి ఇవ్వాల్సింది రెగ్యులర్గా ఇస్తున్నాడా లేదా, ఇవన్నీ రకరకాలైనటువంటి విషయాల్లో నుంచి ఆయన గమనిస్తూ మన ఎందుకు లక్ష్యము పెట్టుకొని ఉన్నాడు. కాబట్టి మన యొక్క చింత యావత్తు ఏం చేయాలి? ఆయన మీద మోపాలి. మన చింత యావత్తు ఆయన మీద మోపినప్పుడు ఆయన ఏం చేస్తాడండి? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. చింత యావత్తు చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. 8వ వచనం చూస్తా ఉన్నాం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మార్కు అనేటువంటి తన యొక్క కుమారుడు, ఆత్మీయ కుమారునికి రాస్తూ అక్కడ సంఘ కాపరిగా ఉంటూ ఉన్నాడు కనుక ఏ విషయాల్లో మరి నిబ్బరమును కలిగి ఉండాలి, ఏ విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలి అనే విషయాలు చెప్తూ అక్కడ జాగ్రత్తగా ఉండమని ఈ విషయాలను చెప్తూ ఉన్నాడు. 8వ వచనంలో అలా చెప్తూ ఏమన్నాడు? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి. నిబ్బరమైనటువంటి బుద్ధి అంటే అర్థం ఏంటి? మన యొక్క బుద్ధిలో నిబ్బరము ఉండాలి. నిబ్బరం అంటే నిబ్బరం అంటే ఏంటి? నిబ్బరము అంటే అది స్థిరమైనటువంటి భక్తి, దేవుని మీదే విశ్వాసము, దేవుని మీదే నమ్మకం, నాకు ఆయన మీదే విశ్వాసం ఉంది అని చెప్పటం అన్నమాట. కాబట్టి నిబ్బరమైనటువంటి బుద్ధి కలవారే మెలకుగా ఉండుడి. ఎందుకని మెలకుగా ఉండాలా? మీ విరోధి అయినటువంటి అపవాది సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. కాబట్టి మనం ఎందుకు మెలకుగా ఉండాలి, ఎందుకు నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగి ఉండాలి అంటే మన యొక్క అపవాది
గర్జించు సింహము వలె నిరంతరం ఏం చేస్తున్నాడు? ఎవరిని మృంగుదునా అని చూస్తున్నాడు. మృంగుదునా అని చూస్తున్నాడు. మృంగుదునా అని చూస్తున్నాడు. గమనించాలి, ఆ వర్డ్ గమనించాలి. మింగటానికి ఏముండాలి చెప్పండి? మింగటానికి ఏముండాలంటే దానికి ఎర దొరికేటట్టుగా ఉండాలి. అర్థమైందా? సింహం వచ్చి అక్కడ మింగేసింది అంటే ఎలా ఉంటే మింగేసి ఉంటుంది? ఫుల్గా భద్రంగా ఉంటే మింగేసి ఉంటుందా? కదా, ఫుల్గా భద్రంగా ఉంటే మింగేది అపవాది. లేకపోతే సింహం అనుకోండి, ఈ ఒంగోలులో ఈ ప్రాంతంలో తిరుగుతుంది అనుకోండి, ఎట్నే ఉందనుకోండి, నేను నిలబడి ఉన్నాను అనుకోండి, సింహం వచ్చి నన్ను మింగిద్దా మింగదా? మింగేసిద్ది. ఎందుకని? 3 ద్వారాలు తెరిచి ఉన్నాయి. 3 ద్వారాలు తెరిచి ఉన్నాయి కాబట్టి ఎటు నుంచి వచ్చి మింగేయచ్చు. ద్వారాలన్నీ క్లోజ్ అయ్యి ఉన్నాయి అనుకోండి, మూసివేయబడి ఉన్నాయి అనుకోండి, ఎటు నుంచి రాగలదా? రాలేదు. కానీ బయట నుంచి చూస్తూ ఉంటుంది, దీని ఎర్ర నాకు ఎట్ట దొరికింది, దీన్ని ఎట్ట మింగాలి అని చూస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆ అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుగుతున్నాడు. కాబట్టి గర్జించు సింహం వలె మృంగటానికి రెడీగా ఉన్నాడు. కాబట్టి మనల్ని మనం ఏం చేసుకోవాలి? భద్రపరుచుకోవాలి. మనం ఏం చేసుకోవాలి? ప్రతిసారి భద్రపరుచుకోవాలి. మనం భద్రంగా లేవు అని తెలిస్తే అపవాది ఏం చేస్తాడు? మింగుతాడు అని దీన్ని బట్టి అర్థమవుతుంది. కింద వచనం చూస్తే మనకి ఇంకొద్ది క్లారిటీ వస్తుంది. చూడండి, 9వ వచనం. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవి. ఏ విధమైన శ్రమలు? ఏ విధమైనటువంటి శ్రమలు అంటే అపవాది యొక్క గర్జన, సింహము యొక్క గర్జన అనేటువంటి దానికి లోబడినటువంటి దాని వలన, లోబడుట అనేటువంటి వాటి వలన కలిగినటువంటి శ్రమలు. ఇక్కడ మనం 2 విషయాలు గమనించాలి. శ్రమ ఎవరికి వచ్చిందంటే ఇక్కడ మీ సహోదరులందరూ ఈ విధమైన శ్రమలే అంటున్నాడు. ఈ విధమైనటువంటి శ్రమలే. శ్రమ అనేటువంటి దేని ద్వారా వచ్చి ఉంటుందంటే అహంకారులను ఎదిరించి అన్నాడు. చూసారా? అహంకారం అనేటువంటి ఒక పరిస్థితి ఏం చేసిందంటే శ్రమకు దారి తీసింది. దీనత్వంగా లేకపోవటం, దీన మనసు లేకపోవటం అనేటువంటిది ఏం చేసిందంటే శ్రమకు దారి తీసింది. ఇంకా సిద్ధ మనసు అనేటువంటిది లేకుండా ప్రవర్తించడం వలన ఏమేర్పడింది చెప్పండి? ఏమేర్పడింది? శ్రమ ఏర్పడింది. ఆ తర్వాత ఇష్టపూర్వకంగా దేవుని పని చేయలేకపోవటం వలన ఏమేర్పడింది చెప్పండి? సార్లు గమనిస్తూ ఉంటాం, అరే ఆ సహోదరుడు ఆ సహోదరి ఎంతో భక్తిగా ఉంటాడు, దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ ఉంటారు, తన యొక్క శిష్యత్వపు జీవితంలో ఎంతో నిక్కచ్చిగా ఉంటారు, అయినా ఏంట్రా ఈ శ్రమలు? అరే వాళ్ళకే ఇలాంటి శ్రమలు వచ్చినాయి అంటే ఇంకా మనమే మాత్రం పోవడంరా అని చాలా మంది అధైర్యపడుతూ ఉంటారు. అయితే ముందే చెప్పినటువంటి మాటలన్నిటినీ మనం గమనిస్తే వాళ్ళకే ఎందుకు ఇలాంటి శ్రమ వచ్చింది? గర్జించు సింహం ఎవరిని మృంగుదురా అని చూస్తూ ఆ సహోదరులైనటువంటి మీ సహోదరులైనటువంటి వారిలో కొంతమందిని ఎందుకు మింగేసింది? ఎందుకు మింగేసింది అమ్మా? ఎందుకు మింగేసింది? ఒకవేళ గర్జించు సింహం గనక మింగలేదు అనుకుందాం, మింగకపోతే చాలా మంది ప్రార్థనకు వచ్చేవాళ్ళు. గర్జించు సింహం మీలో కొంతమందిని మింగేసింది. ఏ విషయంలో మింగింది? ఏ విషయంలో దొరికారు మీరు? ఏ విషయంలో దొరికారు మీరు? ఏ విషయంలో దొరికారు అంటే మీరు దేవుడు ఇవ్వలేనటువంటి ఒక స్థితిని మీరు కల్పించారు. పనుల భారం అనేటువంటి దాన్ని పెంచుకున్నారు. ఆ పనుల భారం అనేటువంటిది ఏం చేసినాయి? ఆ పనుల భారం ఏం చేసినాయి చెప్పండి? ప్రభు సన్నిధికి దూరం చేసినాయి అన్నమాట. కాబట్టి ప్రియులరా, లోకమందున్న మీ సహోదరులందరూ ఈ విధమైన శ్రమలే మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. విశ్వాసంలో స్థిరత్వం కలిగి అపవాదిని ఏం చేయమంటున్నాడండి? అపవాదిని ఏం చేయాలి? ఎప్పటికప్పుడు ఎదిరించాల. అపవాది కార్యాలను ఎదిరించాల. అపవాది చేసేటువంటి కుతంత్రాలను ఏం చేయాలి చెప్పండి? ఎదిరించాల. నేను ఎదిరించను, నేను సైలెంట్ గా ఉంటాను అంటే అపవాది ఏం చేస్తాడంటే ఇంకా చేయరాని కార్యాలు చేస్తాడనమాట.
కానీ అన్ని విషయాల్లో మనం మౌనంగా ఉండకూడదు. అన్ని విషయాల్లో మౌనంగా ఉండటం దీనత్వం కాదు. అర్థమైందా? అపవాది ఏం చేస్తాడు? గర్జించు సింహం వల్లే మన మీదకి వస్తాడు. వచ్చి నీ పెద్దలకు నువ్వు లేవు, దీనుడివై లేవు అంటే గమనించాలా. అదేంటిది? గర్జించు సింహమై వస్తున్నటువంటి అపవాది యొక్క తత్వాన్ని మనం గుర్తించాలా. అపవాది యొక్క ఆలోచనలు మనం ఏం చేయాలా? ఎదిరించాలా. అలా ఎదిరించకపోతే కింద మనం చదివినట్టుగా ఈ విధమైనటువంటి శ్రమలే మన మీద ఏలుబడి చేస్తా ఉంటాయి. 10వ వచనంలో చూస్తా ఉన్నాం చూడండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును సంపూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఏం చెప్పండి? కొంచెము కాలము మీరు శ్రమ పడిన తర్వాత మన సంఘంలో ఉండేటువంటి వారే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులు, ప్రాముఖ్యంగా యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిసం పొందినటువంటి వారి యొక్క జీవితాల్లో ఈ కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట, కొంచెము కాలము శ్రమలు అనేటువంటివి వస్తున్నాయి. కొంచెము కాలము శ్రమ రాగానే వెంటనే మనం ఏం చేస్తున్నాం తెలుసా? అరే, నాకు శ్రమ సంభవించింది. శ్రమ నాకు సంభవిస్తే దానివల్ల ఏం జరుగుతుంది చెప్పండి? ఆయన మనల్ని ఏం చేయబోతున్నాడు? ఆ కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును సంపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. సంపూర్ణులుగా చేస్తాడు, స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. ఈ 3 దేవుడు చేయాలని అనుకుంటున్నాడు. ఈ 3 ఎందుకు చేయాలనుకుంటున్నాడు చెప్పనా? ఎందుకంటే మీరు దీనత్వాన్ని చూపుతున్నారు. మీరు దీనత్వాన్ని చూపినప్పుడు అపవాది ఏం చేస్తాడంటే కొన్ని శ్రమలు మనలో పెడతాడు. ఆ శ్రమలు మనకు కలిగినప్పుడు ఆ శ్రమల్లో మనం కనుక నిలబడలేకపోతున్నాం అనుకోండి, దేవుడు మనల్ని దీవించడానికి ఆగుతాడు. ఎప్పటి వరకు ఆగుతాడంటే కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట. కాబట్టి క్రైస్తవులమైనటువంటి మనము, దీనత్వాన్ని చూపుతున్నటువంటి మనము, మన యొక్క పెద్దల ఎడల దీనత్వాన్ని మనం ధరించుకున్నటువంటి మనము, ఆయన బలిష్టమైనటువంటి చేతుల కింద మన దీన మనస్సుగా ఉండేటువంటి మనల్ని ఆయన ఏం చేయబోతున్నాడండి? స్థిరపరిచి, సంపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచాలని అనుకుంటున్నాడు. కానీ దానికి ముందేముంది చెప్పండి? దానికి ముందేముందమ్మా? కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట. మీకు ఒక చిన్న శ్రమ శోధన రాగానే దేవుణ్ణి మీరు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి మీరు వదిలేస్తున్నారు. అర్థమైందా? శ్రమ శోధన రాగానే మనం ఏం చేస్తున్నామంటే దేవుణ్ణి వదిలేస్తున్నాం. ఎవరు మనల్ని దీవించబోతున్నాడు? దేవుడే మనల్ని దీవించబోతున్నాడు. స్థిరపరిచి బలపరిచి సంపూర్ణులుగా చేయాలని దేవుడే అనుకుని ఒక చిన్న శ్రమ శోధన మన మీదకి వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దేవుడు నన్ను స్థిరపరిచి బలపరచడానికి శోధన అనేటువంటి దాన్ని నా ముందు ఉంచాడు అని అనుకోకుండా, అరే నేను దేవుడిని నమ్ముకున్నందువల్లే కదా నాకు ఈ కష్టం నష్టం వచ్చిందని, ఈ దేవుడే నాకు వద్దని చెప్పేసి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడే నాకొద్దు, ఈ దేవుడి వల్ల నాకు కష్టం వచ్చింది, నాకెందుకు ఈ శ్రమ వచ్చింది అని నువ్వు అనుకుంటున్నావే, ఇవన్నిట్లో మనకేం అర్థం అవ్వాలంటే సింహం ఏం చేస్తున్నాడు చెప్పండి? గర్జించు సింహం ఏం చేస్తున్నాడు? ఎవరిని మృంగుతున్నా అని చూస్తున్నాడే. నాకు ప్రభు వద్దు అని నువ్వు అన్నావు అంటే వెంటనే ఏం జరిగినట్టు? అపవాది ఆ సింహం నిన్నేం చేశాడు? మింగేశాడని అర్థం అన్నమాట. ప్రియులారా గమనించండి, ఈ యొక్క చిన్న చిన్న శ్రమలు శోధనలు మన ఎదుటికి వచ్చినప్పుడు అధైర్యపడిపోకూడదు. కానీ కొంచెం కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును సంపూర్ణులుగా చేసి బలపరిచి స్థిరపరిచి బలపరచును. యుగ యుగములకు ప్రభావము కలుగును గాక. ఆమేన్. 12వ వచనం చూస్తా ఉన్నాం చూడండి. మిమ్మును హెచ్చించుచు ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు, మిమ్మును హెచ్చరించుచు ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా రాసి మీకు నమ్మకమైన సహోదరుడిని నేనెంచిన సిల్వాను చేత దీన్ని పంపుచున్నాను. ఈ సత్య కృపలో నిలకడగా ఉండుడి. కాబట్టి ఈ విషయాలన్నీ చెప్పి
లాస్ట్లో ఏమంటున్నారండి, ఈ సత్య కృపలో మీరేం చేయాలా, నిలకడగా ఉండాలా, నిలకడగా ఉండమని చెప్తున్నారు. బబులోనులో మీ వలె నేను ఏర్పరచుకొనిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రేమ గల ముద్దుతో ఒకరినొకరు వందనములు చేయడి. క్రీస్తునందున మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ఈ 13వ వచనంలో బబులోనులో మీ వలె నేను ఏర్పరచుకొనిన ఆమెయు అని రాశాడు చూసారా. ఈ విషయంలో నాకు ఒక క్వశ్చన్ వచ్చింది, ఎవరు ఆమె? బబులోనులో మీ వలె బబులోనులో మీ వలె నేను ఏర్పరచబడిన ఆమెయు అన్నాడు. ఎవరు ఈమె? ఆమె అంటే ఇక్కడ సంఘము అని అర్థం. ఆమె అంటే ఎవరు చెప్పండి? సంఘము. బబులోను అంటే రోమా అని అర్థం. బబులోన్ అంటే ఏం చెప్పండి? రోమా అని అర్థం. మరి ఎందుకని ఈ డబుల్ మీనింగ్ లో రాశాడు ఈ లెటర్ అంటే, ఆ రోజుల్లో పేతురు చెరసాలలో, ఖైదులో, ఆ తర్వాత తీవ్రమైనటువంటి మరి రోమీల యొక్క శిక్షలో ఉన్నాడు అనమాట. రోమీల యొక్క మరి కబంధాల్లో ఆయన ఉన్నాడు కాబట్టి అక్కడ రోమా అనేటువంటి పేరు కానీ సంఘం అనేటువంటి పేరు కానీ చెప్పటానికి లేదు. రోమా అని సంఘం అనేటువంటి పేరు చెప్తే అక్కడ ఉండేటువంటి సంఘస్థులను చంపేస్తారు, తర్వాత అది ఉండేటువంటి పరిస్థితులన్నీ కూడా రివర్స్ అవుతాయి. కాబట్టి అక్కడ ఏం చెప్పాడంటే, ఆమె అనగానే సంఘం అని గుర్తుపెట్టుకోవాలా, బబులోను అనగానే ఏం గుర్తుపెట్టుకోవాలా, రోమా అనేటువంటి విషయాలు గుర్తుపెట్టుకోవాలన్నమాట. కాబట్టి ఆ విధంగా చెప్తూ వచ్చాడు. ఇదిలో మనం నేర్చుకున్నటువంటి విషయాల్లో ప్రాముఖ్యంగా మీకు అర్థమైన మాట ఏం చెప్పండి? నువ్వు ఎదగాలన్నా, నువ్వు స్థిరపడాలన్నా, బలపడాలన్నా ఏం కావాలి చెప్పండి? దీన మనస్సు కావాలి. నీకు దీన మనస్సు ఉంటే, నీ మనసులో దీన మనస్సు అనేది ప్రారంభమైన నాట నుంచి దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను సంపూర్ణునిగా చేసి స్థిరపరచి బలపరచి దీవించాలని అనుకుంటా ఉంటాడు. అయితే ఆ 3 పనులు దేవుడు చేయాలి అంటే ముందు ఒక చిన్న శ్రమ శోధన మనకు సంభవిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఆ శ్రమ శోధన కలిగినప్పుడు దానిలో మనం నిబ్బరమైనటువంటి బుద్ధితోటి నిలకడగా మరి క్రీస్తు వాక్యాన్ని, క్రీస్తు సువార్త, క్రీస్తు వాక్య కృపను మనం ఏం చేయాలి? మనం దాంట్లో నిలకడగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం. అట్టి కృప చేత దేవుడు మనలను ఈ సాయంకాలం వేళ ఆశీర్వదించి దీవించును గాక.